సజీవ సమాధి పేరుతో హంగామా చేశాడు ఓ ప్రకాశం జిల్లా వాసి. భూదేవి మాత తనను ఆవహిస్తోందని, ప్రపంచ శాంతి కోసం సమాధిలోకి వెళ్తున్నానంటూ హంగామా చేశాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ఈ ఘటన జరిగింది. తన కొడుకుతో కలిసి పొలం వద్ద వచ్చిన కైపు కోటిరెడ్డి అప్పటికే సిద్ధం చేసిన గుంతలోకి దిగాడు. ప్రపంచ శాంతి అన్నాడు. సజీవ సమాధికి ప్రయత్నించాడు. 8 గంటల పాటు గుంతలోనే ఉన్నాడు. పోలీసుల ఎంట్రీతో సజీవ సమాధికి ఎండ్ పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరులో జరిగింది. భూదేవి మాత తనను ఆవహిస్తోందని, ప్రపంచ శాంతి కోసం సమాధిలోకి వెళ్తున్నానంటూ హంగామా చేశాడు కోటిరెడ్డి. తన కొడుకుతో కలిసి పొలం వద్దకొచ్చిన కైపు కోటిరెడ్డి అప్పటికే సిద్ధం చేసిన గుంతలోకి దిగాడు. తర్వాత ఒక రేకును పైకప్పుగా పెట్టుకున్నాడు. తర్వాత గుంతపై కోటిరెడ్డి కొడుకు మట్టితో కప్పేశాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు కోటిరెడ్డి కొడుకు. మట్టి మట్టి పడుద్ది మట్టి అది కూడా సెలవు పాడుతోటి కోటిరెడ్డి 12 ఏళ్ల క్రితం ఊరి శివారున తమ పొలంలో భూదేవి ఆలయాన్ని సొంతంగా నిర్మించాడు. ఆ ఆలయం ముందు పెద్ద గొయ్యి తీసి వారం రోజుల నుంచి అందులోకి వెళ్లి పైన రేకు కప్పుకొని ధ్యానం చేస్తున్నాడు. ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కోటిరెడ్డి తన కొడుకుతో కలిసి ఆలయం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశాడు. తర్వాత సమాధిలా ఏర్పాటు చేసిన గొయ్యిలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి మరికొందరు అక్కడికి చేరుకుని బయటకు రావాలని కోరారు. తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించొద్దని కోటిరెడ్డి సూచించాడు. సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో అతన్ని బయటకు తీశారు. వారు వెళ్లిన తర్వాత మళ్లీ ఆ గొయ్యిలోకి దిగి ధ్యానంలో నిమగ్నమయ్యాడు. కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో వచ్చి బయటకు రావాలని చెప్పడంతో ఇంటికి చేరుకున్నాడు. మట్టి మట్టి పడుద్ది మట్టి అది కూడా సెలవు పాడుతోటి మట్టి మట్టి పడుద్ది మట్టి అది కూడా సెలవు పాడుతోటి మట్టి మట్టి పడుద్ది మట్టి అది కూడా సెలవు పాడుతోటి మట్టి మట్టి పడుద్ది